స్వచ్ఛంద సంస్థలు అందజేస్తున్న సేవలు అభినందనీయం. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. తాడేపురం పాతూరు మసీద్ సెంటర్లో బుధవారం వల్లి మోహన్ యువజన సేవా సమితి నూతన కార్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశానికి పటాన్వల్లి అధ్యక్షతన వహించారు. సేవా సమితి ఆధ్వర్యంలో నెలవారీ సేవా కార్యక్రమంగా 5 నిరుపేద వృద్ధ మహిళలకు 20 కిలోల బియ్యం చొప్పున ఆయిల్ ప్యాకెట్లు, నిత్యావసర వస్తువులు, కూరగాయలు మున్సిపల్ కమిషనర్ చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో సేవా సమితి గౌరవ అధ్యక్షులు అడపా తిలక్, కార్యదర్శి గొల్లేరు మోహన్, ఎల్లగ్రహారం సేవా సమితి అధ్యక్షులు ఉండ్రాజవరపు భాస్కర్రావు, కోశాధికారి మెంటే రాంబాబు, మహాత్మాగాంధీ అభివృద్ధి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి దుర్గా రామచంద్రరావు, బచ్చు దినేష్, పటాన్ సుబాని, ఎస్కే భాష, పోలిశెట్టి రంగారావు, నేదూరి సత్యనారాయణ, యువి సునీత, భరణీకల సత్యనారాయణ, జాలి దానయ్య, కోడేటి శ్రీరామ్, కామిశెట్టి మూర్తి, కుప్పల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మోహన్ సేవా కార్యక్రమం చేసినందుకు, ఇక్కడ నూతన కార్యాలయం ఓపెన్ చేసినందుకు, దానికి నన్ను పిలిచినందుకు నేను చాలా కృతజ్ఞుడిని. ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టినందుకు వల్లి గారికి, మోహన్ గారికి, వారికి సహకారం అందిస్తున్న మిగతా సభ్యులు ఉన్నారు, వాళ్ళకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతవరకు రూరల్లో చేసామన్నారు ఎల్లగ్రహారం, ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో కూడా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు చూస్తున్న మెటీరియల్ చూస్తే వీళ్ళకి ఒక పేద కుటుంబానికి ఒక నెలకి సరిపడా రేషన్ కనిపిస్తుంది. ఇక్కడ ఆయిల్ అవనండి, బియ్యం అవనండి, కూరగాయలు అవనివ్వండి, ఒక నెలకి సరిపడా ఒక పేద కుటుంబానికి సరిపోతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఎవరి మంత్లీ ట్వైస్ అని చెప్తున్నారు. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనికి నేను అతిథిగా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఇలాంటివి కొనసాగాలని కోరుతున్నాం. ఈ సేవా సమితి ఇక్కడ ముందు మొట్టమొదటిగా 6 నెలల క్రితం తాడేపురం రూరల్ మండలం ఇందిరా కాలనీలో ఈ సేవా సమితి మన పటానవల్లి గారి ఆధ్వర్యం, గుండ్రాజు భాస్కరరావు గారు, మోహన్ గారు ఆధ్వర్యంలో జరిగింది. ఈ 6 నెలలు కూడా 6 నెలలు ఇంచుమించు 10 ప్రోగ్రాలు 12 ప్రోగ్రాంల వరకు చేసి వృద్ధులకి, నిరుపేద వృద్ధులకి కానీ, ముసలి ఏజ్ ఉన్న పర్సన్స్ కానీ అందరికీ కూడా బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, అలాగే వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వటం కూడా జరిగింది. 6 నెలల నుంచి కూడా ఈ సమితి సభ్యులు ఎంతో కష్టపడి దాతలు కొంతమంది ఇస్తున్నారు, ఇచ్చినా ఇవ్వకపోయినా వీళ్ళే తలా కొంచెం వేసుకుని ఈ కార్యక్రమాన్ని ఈ 6 నెలల నుంచి కూడా ఎంతో బాగా చేసినందుకు ఈ కమిటీ సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే మన కమిషనర్ గారు కూడా తాడేపూడిలో మంచి కమిషనర్ బాగా చేస్తూ ఎంతో అప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఆయన స్పందించి ఏ కార్యక్రమం అంటే స్పందిస్తున్నారు. ఆయన అటువంటి మన ఆఫీసరు మన తాడేపూడి రావడం ఉండటం కూడా మనకు చాలా ఆనందకరం. వల్లి మోహన్ యువజన సేవా సమితి సంస్థ ఆల్రెడీ గత 6 నెలల నుంచి కూడా ఈ సంస్థ ద్వారా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయండి. అలాగే ఈ కార్యక్రమం ఇంకా ముందుకి వెళ్ళాలంటే మీ సహకారం మాకు కావాలి, అలాగే పెద్దల సహకారం మాకు కావాలి. మా మీడియా ద్వారా మీ అందరినీ మేము కోరుకుంటున్నాం సార్. ప్రతి ఒక్కరు కూడా మేము చేసేటువంటి సేవలు మంచివని గుర్తించి ప్రతి వారు కూడా మాకు సహాయం చేసిన, మాకు విండుగా ఉండి తోడుగా ఉండి మమ్మల్ని ముందు నడిపించాలని కోరుకుంటున్నాం. అలాగే ఇంకా మేము మంచి మంచి సేవా కార్యక్రమం చేయాలండి. ఒకవేళ దాతలు ఉన్నా లేకపోయినా మా కమిటీ వారు మేము నిర్ణయించుకున్నటువంటి మేము స్టార్ట్ చేసినటువంటి ప్రతి ప్రోగ్రాం కూడా నెలకు 2 సార్లు జరుగుతుందండి. ఒకసారి హెడ్ ఆఫీస్లో జరిగిద్ది, ఒకసారి ఇక్కడ జరిగిద్దండి. నెలకి 2 చొప్పున 4 ఇవ్వడానికి కంప్లీట్గా జరిగిద్దండి.